కి స్వాగతం. వినాయక చవితిని పురస్కరించుకుని 250 వినాయక మండపాలకు ఉచిత లడ్డు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ముద్దం సంపత్ యాదవ్. వినాయక నగర్ 137 డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ముద్దం సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని వినాయక మండపాలకు ఉచిత లడ్డు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు వారి కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేస్తున్న సేవలకు ఆకర్షితులై సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా అన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముద్దం ధర్మేష్ యాదవ్, టిల్లు రవికాంత్ పాల్గొన్నారు. ఈ లడ్డూలు పంచబడ్డది 137లలో మేము ఈ కార్యక్రమం అంతా చేయబోతున్నాము. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చేస్తాము. 37లో ఏది ప్రాబ్లం వచ్చినా ఏది అయినా చేయగలుగుతాము. అన్న ఆదేశాలతో, హనుమంతన్న ఆదేశాలతో చేయగలుగుతాము. 200 మందికి మండపాలకు పంచాము ఇప్పటి వరకు. ఇంకా కూడా పంచుతున్నాము. ఇంకా సరిపోకుంటే కూడా మళ్ళీ తెప్పించి పంచుతున్నాము. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంకా చేస్తూనే ఉంటాము. ఈ గణేష్ శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనము గణనాథుడికి ఇష్టమైంది లడ్డు కాబట్టి ఈ లడ్డూని ప్రసాదంగా ప్రతి మండపానికి పంపించాలనే ధ్యేయంతో ఇది మహాప్రసాదంగా మళ్ళీ ప్రజలందరికీ అందజేయాలనే ధ్యేయంతో నాయకుడైన మైనంపల్లి హనుమంతరావు గారి స్ఫూర్తిగా తీసుకొని మా యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ గారిని ఆదర్శంగా తీసుకొని మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటి నుంచి మా డివిజన్లో ఎటువంటి ఏదైనా